హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వీటీ ఫ్యామిలీ బ్లాగ్స్. ముందుగా మన ఛానల్ కి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. స్కిప్ చేయకుండా చూడండి. మన బర్త్డే సెలబ్రేషన్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకు పిల్ల ఇవన్నీ అవసరమా? బాగాలేనప్పుడు మొదలు పడుకోవచ్చు కదా అంటాడు మా నాన్న. అబ్బే, మన ప్రాణం కుదురుండదు. మా ఆయన్ని నేను కుదురించను అనమాట. వెళ్ళి తీసుకురా అంటే వెళ్ళి మెహందీ తీసుకొచ్చేసాడు. మా అమ్మాయిని వీడియో తీయమ్మా అని పడుతున్నాడితే వీడియో అయితే తీస్తుంది. నేనైతే మెహందీ పెట్టేసుకుంటున్నాను నా సాటిస్ఫాక్షన్ కోసం. మధ్య మధ్యలో మా అమ్మాయి నాతో ఆడుతుంది అనమాట. మూత అలా పెట్టి ఇలా పెట్టని. కువైట్ లో ఉన్న మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మ ఇవాళ నా బర్త్డేనే అంటే అప్పుడు కానీ మా అమ్మకు గుర్తులేదనమాట. అప్పుడు హ్యాపీ బర్త్డే బంగారు తల్లి అంటుంది. మా అమ్మ పనిలో పడిపోయి నా పుట్టినరోజే మర్చిపోయింది. నన్ను మర్చిపోలేదు, అది సంతోషం. నేను ఏదంటే దానికి తల ఊపే గంగిరెద్ది మా ఆయన అనమాట నాతో పాటు. ఎప్పుడు పుట్టినరోజు అయినా సరే వర్షం వస్తూనే ఉంటుంది. ఇంకా ఈసారి కూడా అలాగే ఉందన్నమాట. మబ్బు మబ్బుగా వర్షం, అలాగే వెళ్ళే వర్క్ లేకపోవడం, ఇంట్లో చేతిలో డబ్బులు లేకపోవడం, అలాగే ఇబ్బందిగా ఉందన్నమాట. మన పుట్టినరోజు అంటేనే మనకు కాన్ఫిడెన్స్ ఉండదు, చేసుకుంటామా లేదనేది. ఇంకా అలాగో ఇలాగో ఒకలాగా పుట్టినరోజు అయితే అయిపోయింది. నా గొంతు అయితే అస్సలు బాగాలేదండి బాబు. రొంపట్టేసింది, మొత్తం పోయింది కొంతంతా కూడా. ఇప్పుడైతే అసలు పని చేయట్లేదు. అందుకే షార్ట్స్లో కూడా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా పోస్ట్ చేసేస్తున్నాను. పెళ్ళవకముందు మా అమ్మ అయితే 10 జతలు తెచ్చేది. పెళ్ళయ్యాక ఒక జత కూడా పిల్లలకి ఉండట్లేదు. నెల క్రితమే బట్టలు ఆర్డర్ చేస్తాను మీషోలో. ఒక్కొక్కటి 200 పడింది. 3/4 చేశాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం అఫీషియల్ గా ఉంటుంది, చిరాకు లేకుండా ఉంటుంది అని చెప్పి నేనైతే మొక్కుమల్లి క్లాత్ టాప్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. 650 పడింది. లెగ్గిన్ ఒకటి, ఇంకంతే. టాప్ లెగ్గిన్. ఇంకా మా హస్బెండ్ వద్దన్నా సరే చెప్పినా వినకుండా వెళ్ళి కేక్ ఇంక ఇవన్నీ కూడా తీసుకొచ్చేసారు అనమాట. నా బర్త్డే అని ఎవరికి చెప్పకుండా విష్ చేస్తారు అనుకున్నాను, కానీ ఎవరు విష్ చేయలేదు. స్టేటస్ పెట్టినప్పుడు విష్ చేశారు. మనం ఎవరు గుర్తుంటాంలేండి బాబు. ఒక పక్క మా అమ్మే చేయలేదు, ఇంకా మా ఆయన దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయనకైనా గుర్తుంది. ఆయనకి దగ్గర లేకపోతే ఆయన కూడా గుర్తుండదేమో బహుశా. మా పిల్లలు అయితే నాకు స్లిప్ల మీద స్లిప్లు ఇచ్చారనమాట. హ్యాపీ బర్త్డే అమ్మ, హ్యాపీ బర్త్డే అమ్మ అని రోజంతా చెప్తానే ఉన్నారు. ఏమైనా పిల్లలు ఉంటే అదో హ్యాపీనెస్ కదా, చాలా చాలా హ్యాపీగా ఉంటది కదా. నేను మెహందీ వేసుకుంటూ ఉంటే నాకు నా పెద్ద కూతురు తోడుగా ఉంది, వీడియో కూడా తీసింది. చిన్నమ్మాయికి ఏమనుకుంది ఏంటో తెలియదు కానీ స్కూల్కి వెళ్ళి వచ్చింది, టైర్డ్ అయిపోయింది అనమాట. అప్పటికే 9 o'clock అవుతుంది నైట్. ఇంకా వెళ్ళిపోయి పడుకుంది. మెహందీ పెట్టుకోకుండా ఎప్పుడు పడుకోదనమాట. ఫస్ట్ దానికి ఎట్టాకి మేము పెట్టుకోవాలి, కానీ ఏంటో సడన్ సిచ్యువేషన్ దానికి అవ్వడం వల్ల నాకు మళ్ళీ ఫీవర్ వచ్చేసినట్టుంది. చిన్నప్పటి నుంచి కూడా మెహందీ పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. నేను బయటకు కూడా వెళ్ళేదాన్ని మెహందీస్ పెట్టడానికి. ఈ మధ్యన ఇంకా మనకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఫీవర్స్ రావడం వల్ల, సీజన్ వారీగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఎక్కడికి వెళ్ళట్లేదు. మనం కూడా బయటకు వెళ్ళి మెహందీలు పెట్టిన రోజులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఎగ్గొట్టేసిన రోజులు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకుండా కొంతమంది ఏడిపించేవారు అనమాట. నాకు ప్రాంక్ వీడియోస్ చేయాలని ఉంది కానీ నాకు భయం వేస్తుంది. మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేసుకోకుండా మీరు చూడొద్దు, లైక్ చేసుకోండి ప్లీజ్ అండి. చాలా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూసేది 2-3 అయినా సరే లైక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మా ఆయన ఏమేమి తీసుకొచ్చారో మీకు చూపిస్తాను. కేక్ తీసుకొచ్చారన్నమాట. చాక్లెట్ కేక్ 350 రూపాయలంట. కాస్ట్ కూడా చెప్పేస్తున్నాను. ఇందుకు టోపీలు తీసుకొచ్చారు కానీ ఈ టోపీలు మేము పెట్టుకోలేదు, మర్చిపోయామన్నమాట పెట్టుకోవడము. ఫ్రిడ్జ్ పైన అలాగే ఉంచేసాను. నేను ఇవన్నీ కలిసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే తిట్టేశారనమాట. ఫ్రిడ్జ్ లో ఎందుకు పెడుతున్నావు నువ్వు, క్యాప్లు కూడా అవి కూడా అయస్కాంతంలో కరిగిపోతే మొత్తం పీస్ అయిపోతే అని చెప్తే అవి బయటకు తీసి బయట పెట్టేశాను. నాకు గుర్తులేదన్నమాట, అంత ఐడియా లేదు. మనం ఏం చిన్నపిల్లలం కాదు కదా, మనకు అంత ఐడియా లేదు. ఈ స్ప్రే బాటిల్ తో మా సిమ్మి అయితే ఒక ఆట ఆడుకుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను వాయిస్ ఓవర్ డైరెక్ట్ గా పోస్ట్ చేస్తున్నా. చాక్లెట్స్ అయితే మేమే తినేసాము. ఇంకా మనకి ఎలాగా ఫుడ్ లేదు. టిఫిన్ బదులు ఇదే కానిచ్చేసాం అనమాట. కేక్ అయితే కొంచెం ఒక పీస్ తీసుకున్నాము, ఎందుకంటే ఎగ్ కలుస్తుంది కాబట్టి కేక్ లో. మనకు ఇప్పటికే చాలా సివియర్ గా ఉంది. నేను ఫోన్ చేసి అడిగినప్పుడు కూల్ కేక్ అన్నాడు. తీరా ఇంటికి వచ్చి చూస్తే చాక్లెట్ కేక్ అనమాట. అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా టేస్టీగా కూడా ఉంది. వైట్ చాక్లెట్, అలాగే స్ప్రే, క్యాప్స్ ఇవే తీసుకొచ్చారు. ఇక చూడండి అల్లరి, మా పిల్లలు అల్లరి ఒక ఆట ఆడేసుకున్నారు అనమాట.
ఇలా పట్టుకొని అసలు ప్లానింగ్ ఏంటంటే ఓన్లీ మేము నలుగురమే జస్ట్ రోటీస్ జీడిపప్పు కర్రీ తెచ్చుకుని కేక్ తెచ్చుకుని సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాము. కానీ సడన్ గా వీళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా వీళ్ళతో సర్లే ఎలాగో వచ్చారు కదా అని చెప్పి అయితే ఇంకా కాపు వేసేసుకుని పౌడర్ రాసుకుంటుంటే రాసుకోవద్దు అంటున్నారు. అంటే నాకు ఫీవర్ కాబట్టి నేనైతే రెడీ అవ్వలేదు మంచిగా, లేదంటే ఇంకా అందరినీ పిలుచుకుని ఇంకా మంచిగా చేసుకునేదాన్ని. ఇక్కడ ఎలాగంటే సేమియా కాక అందరికీ పంచి పెడతారనమాట. ఒకళ్ళు ఎవరిదైనా సరే చాక్లెట్స్, చిన్నపిల్లలు అయితే చాక్లెట్స్ పంచి పెడతారు, పెద్దవాళ్ళు అయితే ఇంకా మన బర్త్డే అయితే నేను ముందు ప్రార్థనతో స్టార్ట్ అవుద్ది అనమాట. ప్రార్థన అయితే చేసేసుకుని ఇంకా అల్లరల్లరు మా పిల్లలు అల్లరి ఎక్కువైపోయింది. మా నాన్నతో ఎక్కువ ఆడతారనమాట వీళ్ళు. దేవా నీ వందనాలు నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించిన తల్లి నడుగురించి కాపాడిన ప్రభా నాయన నా తండ్రి 24 25 వస్తున్నాయి ప్రభా. అన్నిటిలో మీకు తోడుకుంటుంది ప్రభా. నేను ఆరోగ్యం కూడా స్వస్థపరచున్నాను. నీ గాయపడ్డ వేసి ముట్టి స్వస్థపరచున్నాను. జ్వరం రాకూడదు ఎక్కడ అగ్ని కలిసి బంగారు కలిసి ఏమని అడుగుతున్నాను తండ్రి ప్రభు. నాయన కష్టపడతా కూడా ఓకే ప్రభు నాయన తండ్రి నాయన తెల్లారి నేను ఎంతో నాయన కష్టపడాలి ప్రభు. నాయన ఇస్తోంది నా బిడ్డ జ్వరం రాకుండా ప్రభు. నీ గాయపడ్డ తీసి ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. వేసే నాయన తిరుగుతుంటారని మీరు సెలవిచ్చినట్టు కాదు ప్రభు. నాయన ఇస్తోస్తున్నాయి వేసే పరిశుభ్రమని బట్టి మళ్ళీ వేడుకుంటున్నాను తండ్రి. ఎక్కడ తగిలి మా ఆయన నాతో మాట్లాడేది ఏంటంటే మా అమ్మ ఫోన్ చేస్తుంది అనమాట. నేను కట్ చేశాను. ఎత్తవచ్చు కదా, అందరూ చూస్తారు, చూస్తా ఉండగా నువ్వు కట్ చేయొచ్చు కదా అంటున్నాడు. ఇంకా నేనైతే వద్దు, ఇప్పుడు వీడియో తీసుకుంటున్నాను కదా, ఇప్పుడు వీడియో రికార్డ్ అవుతుంది, ఎలా కుదురుద్ది, నేను తర్వాత చేసి మాట్లాడతానని చెప్పి రికార్డింగ్ అయిన తర్వాత అయితే మాట్లాడాను. ఇంకా మధ్యలో మా నాన్నకైతే కొంచెం కేక్ పెట్టేసాను. మా చిన్ని పిల్ల అయితే వాళ్ళ డాడీతో ఆడుతుంది అనమాట. వాళ్ళ డాడీ వేయించుకుని కేక్ మీద ఆడిపోతుందని మా అత్తగారు అయితే విసురుతుంది. పట్టు పిల్ల నీ ఫస్ట్ నీ మీద వేయాలి ముందర అమ్మకు పెట్టావు పెట్టు అది పెట్టాను అది పై కొట్టాలి కొట్టు పై కొట్టు మా నాన్న అయితే విసుక్కుంటున్నాడు అనమాట. కెమెరా వైపు తిరగకుండా అటువైపు తిరిగి కట్ చేసుకుంటున్నారేంటి అని చెప్పి. మా పిల్లలైతే ఏం చెప్తామండి బాబు, ఈ పిల్లలతో అసలు వేగలేమన్నమాట. ఇటు తిరగండి అని చెప్తుంటే తిరగట్లేదా, కేక్ కెమెరాకి అడ్డొచ్చేస్తున్నారు అనమాట. మా చిన్నవే క్యూట్ గా ఉంది కదా పిన్ని కన్నా, ఎందుకంటే ఆ డ్రెస్ సెట్ అయింది ఆమెకి. ఈ అమ్మాయికి అయితే సెట్ అవ్వలేదు అనుకుంటున్నాను. ఇచ్చిన కేక్ ఇచ్చినట్టుగా నోట్లో పెట్టేస్తున్నారు అనమాట. ఈ మధ్యన కొంచెం మా పిల్లలు పరువులు అయిపోయారు.
మా చిన్ని ఏమో నాకు తినిపించదో చేయదు. అమ్మ నేను నీకు తినిపించలేదు అంటుంది. మా చిన్ను నాకు 3 సార్లు తినిపించింది. పొద్దున్న నుంచి హ్యాపీ బర్త్డే 10 సార్లు చెప్పారనమాట. మా పిల్లల స్టైల్ అలాగ ఉంటది. కట్ చేయంటుంటే ఆమెడ దూరంలో కట్ చేస్తుంది. మా అత్తగారికి మా నాన్నగారికి తెలియట్లేదు అనమాట. ఏం చేయాలి ఏంటి అనేది వీడియో పట్టుకోమని ఇచ్చాను మా నాన్నని. అందుకే వీడియోలో కనిపించట్లేదు అని చెప్పి మళ్ళీ లాస్ట్ ని తీసాను అనమాట. ఆయన మా నాన్న, మా అత్తగారు, మా ఆయన, పిల్లలు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.